సలార్ రెండో ట్రైలర్ వచ్చాకే లెక్క మారింది. టాక్ లో కిక్ పెరిగింది. అంతవరకు ఓకే, కానీ ముందుంది అసలు పండగ. ప్రశాంత్ నీల్ కి ఇది ద్వితీయ లగ్నం అంటున్నారు. అక్కడ తను గట్టెక్కుతాడా అన్న ప్రశ్న వేస్తున్నారు. నిజానికి KGF 1 తర్వాత KGF 2 హిట్ అయ్యాక ద్వితీయ లగ్నం అన్న ప్రశ్నే తలెత్తకూడదు. కానీ రాజమౌళిలా ఎదిగిన ప్రశాంత్ నీల్ జక్కన్నలానే గట్టెక్కుతాడా అన్న డౌట్ కి మాత్రం ఆన్సర్ దొరకలేదు. మరి ఈ వారం సమాధానం దొరకబోతుందా? టేక్ ఎ లుక్. సలార్ మూవీ రెండో ట్రైలర్ పేలాకే సీన్ మారింది. హైప్ పెరిగింది. ఫ్యాన్స్ లో జోరు కనిపిస్తోంది. అంతవరకు ఓకే, కానీ అసలు ప్రశ్న ఇక్కడ ప్రశాంత్ నీల్ కి ఎదురవుతోంది. అదే ద్వితీయ లగ్నం. నిజానికి సలార్ మూవీ ప్రశాంత్ నీల్ కి రెండో మూవీ కాదు. ఉగ్రం, KGF 2 ఇలా 3 వరుస హిట్లున్నా తనకి ద్వితీయ లగ్నం అనే ప్రశ్నే ఎదురవుతోందట. కారణం కూడా KGF. ప్రశాంత్ నీల్ ఇప్పటికీ 3 సినిమాలు తీశాడు, హిట్ మెట్టెక్కాడు. కానీ పాన్ ఇండియా లెవెల్లో తనకి వచ్చిన హిట్లు మాత్రం KGF 2 భాగాలు. అలా చూసుకున్నా తను ద్వితీయ లగ్నం దాటినట్టే. కానీ KGF 2 హిట్లని తన మూవీలాగే కన్సిడర్ చేస్తున్నారు. కొత్త కథతో వస్తేనే అది రెండో పాన్ ఇండియా మూవీగా కన్సిడర్ చేసేలా ఉన్నారు. దర్శక ధీరుడు రాజమౌళి కూడా గతంలో ఈగతో నార్త్ ఇండియాను ఇంప్రెస్ చేసిన పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టింది మాత్రం బాహుబలితోనే. అలానే బాహుబలి రెండో భాగంతో కూడా తను హిట్టు మెట్టెక్కినప్పుడు తను ద్వితీయ లగ్నం దాటాడనే మాటే రాలేదు. కారణం ఒకే కథ 2 భాగాలుగా రావటం వల్లే. అది సేఫ్ గేమ్ అవటం. బాహుబలికి ఏమాత్రం లింక్ లేని మూవీగా RRR వచ్చింది. పాన్ ఇండియా లెవెల్లో హిట్ ని, గ్లోబల్ గా గుర్తింపుని తెచ్చుకుంది. అలా చూస్తే తెలుగులో జక్కన్నకు ఎన్ని హిట్లున్నా పాన్ ఇండియా లెవెల్లో 3 హిట్లు సొంతం చేసుకుని ఆ కోణంలో ద్వితీయ లగ్నం అన్న కామెంట్లకి ఆన్సర్ ఇచ్చేశాడు. ఇక ప్రశాంత్ నీల్ వంతే మిగిలి ఉంది. సలార్ ఈ వీక్ కిక్ ఇవ్వబోతోంది. మొదటి ట్రైలర్ డిసప్పాయింట్ చేసిన రెండో ట్రైలర్ కి ఓ రేంజ్ లో హైప్ వస్తోంది. మరి ఆ టాక్ కి తగ్గ కిక్ వస్తే పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళి తర్వాత హ్యాట్రిక్ కిక్ ఇచ్చిన రెండో దర్శకుడిగా హిస్టరీ క్రియేట్ చేస్తాడు. KGF 1, KGF 2 2 హిట్లని కూడా ప్యాకేజీ లెక్కలో పాన్ ఇండియా సింగిల్ హిట్ గానే కన్సిడర్ చేస్తున్న బ్యాచ్ సలార్తోనే ప్రశాంత్ నీల్ కి అసలైన అగ్ని పరీక్ష అంటున్నారు. మరి ఆ పరీక్షలో పాస్ అయిపోతాడా? బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడా? ఈ వీకే తేలబోతోంది.